Welcome to Venture Startups Presents Startup Junction. ఒక ఐడియా అనేది ఐడియేషన్ ఫేజ్ నుంచి కాన్సెప్షువలైజ్ అవ్వడానికి చాలా ఎఫర్ట్స్ పడతాయి. చాలామంది స్టార్టప్స్ ఐడియేషన్ ఫేజ్ తర్వాత ఫెయిలియర్స్ ఎదుర్కొని బ్యాక్అవుట్ అయిపోతారు. అలా కాకుండా కాన్సెప్షువలైజ్ చేసి దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతే డెఫినెట్లీ ఆ స్టార్టప్కి స్కోప్ ఉంటుంది. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్తో పార్టిసిపెంట్స్ వచ్చారు. అయితే ఈ ఐడియాస్ని కాన్సెప్షువలైజ్ ఎలా చేయాలనేది కూడా మెంటర్స్ మనకి చెప్తారు. సో వెల్కమ్ టు ద షో. ఇప్పుడు మన జడ్జెస్ని మీకు పరిచయం చేస్తున్నాను. అనిత సకురు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్ తో అనిత సకురు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. ఇప్పటికే స్టార్టప్స్ కంపెనీలు నడుపుతోన్న ఎంతో మంది యువతకు వారు వ్యాపార పరంగా వృద్ధి చెందేందుకు కావలసిన ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అనిత స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ తమ్మిరెడ్డి ఇండియాలో స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ అందిస్తోన్న బిగ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ 50K వెంచర్స్ కి అడ్వైజరీ బోర్డు మెంబర్ గా సేవలందిస్తున్నారు కృష్ణ తమ్మిరెడ్డి. ఏడాదిన్నర కాలంలో 50K వెంచర్స్ 14 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్, మెంటరింగ్ అందించింది. 1 క్లిక్ అథెంటికేషన్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోన్న జునోటిలీకి కో ఫౌండర్ గా, చీఫ్ సేల్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కృష్ణ. ఫిన్టెక్, యాప్ స్టోర్స్, మొబైల్ అడ్వర్టైజింగ్, మొబైల్ సర్వీస్లలో అపార అనుభవం గడించిన కృష్ణ తమ్మిరెడ్డి ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ మన మెంటర్స్ భానుప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు భానుప్రకాష్ రెడ్డి. గ్రే లాజిక్ టెక్నాలజీస్ కు పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించిన భానుప్రకాష్ కు ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో భానుప్రకాష్ రెడ్డి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారాయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. అనిత గారు ఇప్పుడు మనకి షో రూల్స్ చెప్తారు. ఓవర్ టు అనిత. వెల్కమ్ టు ఆల్ పార్టిసిపెంట్స్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈచ్ పార్టిసిపెంట్ వచ్చి ఒక ఐడియాని ప్రజెంట్ చేస్తారు. ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ హ్యావ్ 2 minutes. 2 నిమిషాల్లో ఎలివేటర్ పిచ్ అంటే మీరు అనుకున్న మీ బిజినెస్ ఐడియాని చక్కగా ప్రజెంట్ చేయండి. ఆ తర్వాత 6 నుంచి 7 నిమిషాలు యూజ్ చేసుకుని జడ్జి గారు అయినటువంటి కృష్ణ గారు, నేను రకరకాల ప్రశ్నలు మీరు ప్రజెంట్ చేసినటువంటి మీ ఐడియా మీదే మేము క్వశ్చన్స్ వేస్తాము. ఆ క్వశ్చన్స్ ద్వారా మాకు చాలా ఇన్ఫర్మేషన్, చాలా సమాచారం వస్తుంది. మీరు ఎలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ ఏంటి, ఇంకా డీటెయిల్గా క్వశ్చన్స్ అడుగుతాము. ఆ తర్వాత స్కోర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ స్కోర్స్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ఐడియా. అంటే మీ ఐడియాలో దమ్ముందా, మీ ఐడియా వల్ల ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వర్క్ అవుతుందా, మీరు ఇనఫ్ మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నారా లేదా, మీద 25% ఆఫ్ ద మార్క్స్. సెకండ్ 25% ఆఫ్ ద మార్క్స్ హౌ రియలిస్టిక్ ఈజ్ యువర్ ప్లాన్. అంటే ఈ ఐడియాని మీరు రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనే దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్. థర్డ్ 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే క్లియర్లీ ఓన్లీ టైమ్ లైన్. అంటే నెక్స్ట్ 3 months ఏం చేస్తారు, నెక్స్ట్ 6 months ఏం చేస్తారు, నెక్స్ట్ 1 year ఏం చేస్తారు, తర్వాత 5 year ప్లాన్ ఏంటి, ఒక ఖచ్చితమైన ప్రణాళిక మీకు ఉందా లేదా అన్న దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్. లాస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ఫర్ ప్రెజెంటేషన్. మీ ఐడియాలో ఎంత దమ్మున్నా కానీ ఆ ఐడియాని మీరు చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నారా,
చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారా, రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీద 25% ఆఫ్ ద మార్క్స్. టుగెదర్ కృష్ణ గారు నేను 100% మార్క్స్కి మీకు వేస్తాము. తర్వాత క్లియర్లీ విన్నర్ విల్ కమ్ అవుట్. And I wish all the participants best of luck, not only for your presentation but for your ideas and to move forward. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ సోలార్ ఎయిర్ కండిషనర్ అనే కాన్సెప్ట్తో ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాని తీసుకొస్తున్నారు. సుదర్శన్ ఫ్రమ్ టెక్నోడైన్. వెల్కమ్ టు ద షో సుదర్శన్. The product is solar air conditioner, solar thermal air conditioner. So ఇదేంటంటే విత్ జీరో రన్నింగ్ కాస్ట్తో నడుస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు పవర్ కన్జంప్షన్ ఉండదు, నెక్స్ట్ పొల్యూషన్ ఉండదు, ఓజోన్ డిప్లేషన్ ఉండదు, అండ్ గ్లోబల్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. The product is very much required and moreover user friendly, and I mean no zero running cost. ఇది యాక్చువల్గా మేము ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ అంటే ఇండస్ట్రియల్ రేంజ్లో ఉంది ఇప్పుడు, బట్ వీ వాంట్ టు నౌ మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఇన్ డొమెస్టిక్ రేంజ్ 5 tons ఫర్ 3 bedroom independent houses and villas. And so industrially it's working today? Industrially, yeah, it is a proven technology, sir. Now Thermax is manufacturing from 100 tons range. ఎవరు యూజ్ చేస్తున్నారండి అది? Paper, oil industries are working like Piramal Enterprises. ఇప్పుడు మీరు ఈ సోలార్ థర్మల్ ఎయిర్ కండిషనర్ తీసుకొస్తే 2 లక్షలు 3 లక్షలు ఉంటుందా? ఎందుకని మార్కెట్లోకి ఇంకా రాలేదు అని నేను అనేది. యా, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది మేడం. అది ఇండస్ట్రియల్ రేంజ్లో దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది. దాన్ని ఇప్పటి వరకు ఐ థింక్ ఇప్పుడు మేబీ spending on R&D to reduce, but I am having my own ideas to bring down the cost, initial cost. And ippuduna domestic air conditioners, Yeah. as I understand, is per ton cost of manufacturing is about 10 to 11,000. Yes. Right. So what is the have you arrived at a cost of per ton manufacturing cost? Now for domestic? for 5 ton I am expecting roughly 2 to 3 lakhs now. So it's a ducted air conditioning. Yes. So for this to work, it has to be ducted and it has to work with a developer from inception stage, because the planning is different. Planning, everything is different, sir. It will work on thermal heating, not thermal electricity. So we provide one thermal solar collectors. I understand, but for holding you need batteries, right? No. You're not using batteries to. No. Then how will you it will work? It will work on thermal energy, not on electrical energy. Electrical energy is required, but very little electrical energy is required. నేను ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడతాం మొదలు పెడుతున్నాను Yes, అనుకున్నాం. yes. ఒక 20 అపార్ట్మెంట్లు చిన్నగా ఆలోచిద్దాం. 20 అపార్ట్మెంట్లు. సో మీతో నేను టైఅప్ అవుతాను. సో ప్రతి అపార్ట్మెంట్ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ మోడల్లో మీరు వస్తానంటున్నారు కదా. Yes. వీటన్నిటికీ సోలార్ ప్యానెల్స్ రూఫ్ టాప్ సరిపోతుందా? That is ప్యానెల్స్ sufficient. ఎట్లా మళ్ళీ కిటికీలు బయట ఉంటాయా లేకపోతే పైన roof top. రూఫ్ Roof top, టాప్ yes. సరిపోతుందా? ఆ కైండ్ Yes. ఆఫ్ రూఫ్ టాప్ స్పేస్ ఫర్ ఎయిర్ కండిషనింగ్ 20 Yes. అపార్ట్మెంట్స్ సరిపోతుంది. సరిపోతుంది మేడం. So you're a design expert or you're a commissioning expert, you're a maintenance expert, and Yes, మీ expertise all. దేంట్లో ఉంది అని? అన్ని sir. అన్నిట్లో ఉంది. Yeah. Okay. ఒక యూనిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి మళ్ళీ సర్వీస్ ఉంటుంది కదా, Yeah. అది రెగ్యులర్ సర్వీస్ ఉంటుందా లేదంటే ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా నడుస్తుంది? No, that we offer annual maintenance contract. Nominally we charge yearly basis. First 1 or 2 years we will give free of cost as a part of a warranty. R&D స్టార్ట్ చేశారా? R&D అంటే all strategy, design and all is ready, sir. ఓకే. We have to ఏం start. కావాలి మీకు? వాట్ ఇస్ దట్ యు రిక్వైర్ రైట్ నౌ ఫ్రమ్ us? We need mentorship to patent the design. Okay. And funding. ఓకే, ఫండింగ్ ఫస్ట్ మీరు ప్రూవ్ చేయాలి కదా. Yes. ఒక We have to. ఎక్స్పెరిమెంట్ ప్రోడక్ట్ పట్టుకొచ్చేసి యు ఆర్ ఏబుల్ టు షో ఎ ప్రోడక్ట్, రైట్? Yes. ఫస్ట్ గెట్ ద ప్రోడక్ట్ అవుట్. దానికి ఏం కావాలి మీకు? వాట్ ఇస్ దట్ రిక్వైర్ రైట్ నౌ? That we need funding, sir. Like it costs around 30 to 40 lakhs to generate a prototype. ఓకే. Then హౌ we have విల్ to. ఎ ఫండర్ విల్ బిలీవ్ యూ దట్ దిస్ ఐడియా ఇస్ సక్సెస్ఫుల్ ఐడియా? Technology is proven technology, sir. Okay. We are bringing the scale down. Scaling down Something, to some the prototype. domestic range. Yeah, some prototype on the domestic Yes, range. yes. Somebody to believe your idea. Exactly. Come with that idea actually. Investors కూడా కాన్ఫిడెంట్ రావాలి. అది బాబు ఇది పని చేస్తుంది. That is true. It is small way, doesn't matter. I don't show in a big way that you want to do actually. Show it in a small way and successful prototype. Probably idea is చాలా బాగుంది. ఇప్పుడు మాల్ సోలార్ వాటర్ హీటర్స్, సోలార్
లైటింగ్ పీపుల్ ఆర్ నాట్ మేడం అంటే ప్రైస్ మేము ఎంత తగ్గించగలిగితే అంత ఎక్కువ మార్కెట్ లోకి 2 కోట్లు 3 ఎంటర్ కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా 5 లక్షలు 10 లక్షలు పెట్టి సోలార్ పెట్టట్లేదు. And the reason is today the air conditioning people, why Blue Star and Panasonic and these people probably are not focusing here. My 2 cents from a marketing standpoint is, they say you buy my 50,000 rupee air conditioner 2 tons which is 5 star, and they'll say that this is equivalent to 2 fans worth of power bill. Yeah, ROI. ROI, they say that Absolutely working on ROI. Yeah. they are working on outcome. What is your income that you will be paying for me? Yes. So if it is equivalent to 2 fans, then they say that there is a convenience factor of you don't have to block your terraces, it will look nice, you can use it for multi-purpose. If you take for anything else, then you're blocking whatnot. The adaptability is a function. When you have constrained spaces, when you're living in apartments, then people think how do you use అనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు వర్క్ చేసినప్పుడు నాట్ జస్ట్ ఆన్ ద కాస్ట్ ఫ్యాక్టర్, కన్వీనియన్స్, ఎర్గోనామిక్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేయాలి. Yes, sir. అండ్ ద డిపెండెన్సీస్ హియర్ ఆర్, మీరు చేయాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ with a developer from a inception stage, because he needs to change a design of his room. Yeah, ducts and everything. Ducting చేయాలంటే సో ఆ డిపెండెన్సీస్ పెరిగిపోతుంది. A small prototype you can definitely do in a lab. You can talk to a lot of people. Labs are there, available there. You can go to a lot of people. You can talk to them. ECL ఉన్నారు, చాలా మంది ఉన్నారు మీకు. People who can come and help you actually. You can go and talk to them and sign an NDA agreement copy with those ECL people. They will definitely come forward and they will work along with you. We'll guide ఎందుకంటే them. ఆ పార్ట్నర్షిప్ మీరు ఫోర్స్ చేస్తే వాళ్ళు ఖర్చు పెడతారు, మీరు రీసెర్చ్ ఇవ్వచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మస్ట్ బి దేర్ విత్ దెమ్ ఆల్సో. అండ్ ఇంకొక సజెషన్ ఈజ్ లుక్ నో ఫర్దర్ దెన్ టెస్లా, రైట్? వాళ్ళకి సోలార్ సిటీ, సోలార్ కంపెనీ ఉండేది, దే ఓన్లీ సెల్లింగ్ ప్యానల్స్. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. దే వెంట్ బ్యాక్, రీవర్క్ ద హోల్ థింగ్. అని ఏం చెప్పారు, మీ హౌస్ పైన ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్ ఇన్ యూఎస్ యూ హ్యావ్ టు పుట్ టైల్స్. ఆ టైల్సే సోలార్ ప్యానల్స్ కింద ఇస్తాను అండ్ ఇట్ విల్ లుక్ లైక్ టైల్స్. ఓకే, ఇట్ విల్ లుక్ లైక్ ఇట్ ఈస్ ఎ టైల్. It's a solar tile and it looks much better than a normal tile you would invest, and it's at 3/4 the cost of a tile. So 2 things he has done. Your look and design is the same, if not better, and it is cost wise efficient, and you don't have to depend on the grid anymore. You are generating your own power, looks very good, great, more option with colors. So convenience, ergonomics అన్ని మిక్స్ చేశారు. Yeah, the most successful one actually. సో మీరు చూసుకున్నప్పుడు అండ్ యూ షుడ్, నేను సజెషన్ ఏంటంటే ఎప్పుడు మనమే తయారు చేయాలని ఆలోచించొద్దు. పార్ట్నర్షిప్స్ మేబీ పార్ట్నర్ విత్ ఫ్యూ బిగ్ డెవలపర్స్ హూ వాంట్ టు ఎర్న్ కార్బన్ క్రెడిట్స్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. సో వాళ్ళ కార్బన్ క్రెడిట్స్ వస్తాయి, లెట్ దెమ్ ఇన్వెస్ట్, యూ గివ్ ద డిజైన్. So every point 21st century మంత్ర ఫర్ ఎనీ కంపెనీ అమ్మ, స్టార్ట్అప్ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, shrink the core, expand the pie. Absolutely. Which is మీ సర్వీస్ ఆఫరింగ్స్ shrink చేసుకోండి, expand the pie. What you are offering to customer, you have to offer lot more. ఆ మంత్రం మీద మెంటర్షిప్ తో ముందుకు వెళ్ళాలి. అబ్సల్యూట్లీ good idea. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. Our next participant, Srivani from Self Cleaning Overhead Tanks. Welcome to the show, Srivani. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీవాణి. మా కంపెనీ పేరు వచ్చేసి ఆర్ఎస్ థర్మోడైనమిక్స్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రోడక్ట్ పేరు ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ ఓవర్ హెడ్ ట్యాంక్. అది వచ్చేసి దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది. దానికి కోసం ప్రత్యేకంగా మనం ఏం టైం స్పెండ్ చేయని అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ సమస్య ఉంటుంది, ఎవరు క్లీన్ చేయాలి అని, ఎవరిని పిలవాలి అని ప్రతిసారి దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. కాబట్టి మనం కంపల్సరీగా దాన్ని అందరికీ దానికోసం ప్రత్యేకంగా మనం టైం స్పెండ్ చేయని అవసరం లేదు. అయితే అది వచ్చేసి దానంతా అదే క్లీన్ అవుతుంది కాబట్టి దానికోసం మెయింటెనెన్స్ ఏమి ఉండదు ప్రత్యేకంగా. ఇప్పుడు వచ్చే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. దానికి పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఫర్దర్గా ఏమి ఉండదు. మామూలుగా మనం ఇళ్ళలో అయితే ప్రతి మంత్ దానికోసం మనం ఒక 500 అన్న ఇచ్చి వాళ్ళతోటి క్లీన్ చేయిస్తుంటాం కదా, దానికోసమని మనం దాని టైం స్పెండ్ చేయని అవసరం లేదు. సింటెక్స్ ట్యాంక్స్ అప్పుడు ఆ మోడల్లోనే డిజైన్లోనే కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఆ తేడా వల్లనే అది సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఎలా వర్కౌట్? ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిమెంట్,
తో చేసినవి ఉంటాయి. అవి ఏం చేయాలి? అవి అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి. ఇది వచ్చేసి ఆ మోడల్ డిజైన్ తేడా వల్ల అదంతా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఇది దీని ప్రోడక్ట్ కొత్తగా వచ్చే వీళ్ళకి, కొత్తగా పెట్టుకునే ట్యాంక్స్ కి కొత్తగా వచ్చే వాళ్ళకైనా అది పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఏ లేదు. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక 500 ఇయ్యంది అయితే చేయరు మేడం. ఇదైతే ఒక 1000 లీటర్స్ వచ్చేసి ఒక 10,000 అవుతుంది అంతే. పెట్టుకున్నా కానీ నష్టం అయితే లేదు, ఉన్నా కానీ ఇంకోటి తీసుకోవచ్చు. ఎట్లా వర్క్ అవుతుందమ్మా అది మా అంటే టెక్నాలజీ డిజైన్ అక్కర్లేదు నాకు చూస్తానికి అది ఎట్లా కనిపిస్తుంది, డిజైన్ చెప్పొద్దమ్మా. నేనంటే ఇప్పుడు నేను దాంట్లో ఏమన్నా సోప్ గీప్ అట్లాంటిది ఏమైనా వేయాలా, ఏదన్నా ఎలక్ట్రిక్ కనెక్ట్ చేయాలా? కెమికల్ డ్రివెన్, ఇస్ ఇట్ కెమికల్ బికాజ్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఇస్ ఇట్ సర్ఫేస్, ఐ మీన్ దానికి అంటే స్టార్టింగ్ లో పైన వచ్చేసి ఒక బ్యాగ్ ఉంటుంది, దాంట్లో ఒక కెమికల్ ఆ స్కేలింగ్ పోవడానికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంకా మిగిలిందంతా డిజైన్లో డిఫరెన్స్ వల్ల క్లీనింగ్ ఉంటుంది. అట్లా కాదమ్మా, నీ డిజైన్ ఐడియా అడగట్లేదు, నేను కాపీ చేయలేను, నాకు ఆ సత్తా లేదు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, మా ఇంట్లో నేను ఆ ట్యాంక్ పెట్టి కొనుక్కుంటాను, నాకు తెలవాల్సింది ఏంటంటే సార్ అన్నట్టు తెల్లగా ఇదిలాగా పడుతుంది కదా, అది పోతుందా? అది పట్టకుండానే ఆ డిజైన్ అలా పట్టకుండా ఉండేటట్టుగానే ఉంటుంది. అసలు పట్టదు అంటే మీరు అసలు వాష్ చేయరా? వాష్ చేయని అవసరం లేదు మనం. దాని అంటే అదొకటి ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ వీక్ అది ఒకటి ఉంటుంది అనమాట, స్విచ్ చేయడం అలా ఉంటుంది, దాంతో అది వర్క్ అది నేను అడిగింది. ఆ స్విచ్లు ఏంటి చెప్పు నాకు ఒకసారి, ఏం చెప్పు, ఎక్కడ స్విచ్లు పెట్టాలి, ఎక్కడ వేయాలి, ఏంటి? ఆటోమేటిక్ అంటే బట్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి వాటర్ ట్యాంక్ కి. ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి. ఎలక్ట్రిక్ కనెక్షన్ వాటర్ ట్యాంక్ ఉంటే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, సెల్ఫ్ క్లీనింగ్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అట్లానా? అదే అలాంటిదే అలాంటి టెక్నాలజీ. అది నేను అడిగింది అట్లా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఏం అర్థం కాకుండా నేను కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకోలేను కదా. అండ్ చాలా మందికి సైకాలజీ ఉంటుంది తెలుసా, అది కడిగితేనే అలా ఉంటుంది, కానీ కాకపోతే మనకు చూడడానికి కూడా క్లియర్ అవుతుంది, మనకు తెలుస్తుంది అసలు తేడా కూడా. ప్రొడక్ట్ రెడీగా ఉందమ్మా? ఇది ప్రోటోటైప్ లేదండి, అది కూడా చేయాలి. ఐడియా స్టేజ్. ఐడియా స్టేజ్ ఇది ఐడియా స్టేజ్. బట్ దీనికి ఏమైనా కోరిలేషన్ ఏమైనా వేరే ప్రొడక్ట్ ఏమైనా ఉందో దీనికి దగ్గరలో ఇలా రెడీగా ఉంది చూడడానికి? ఐ మీన్ యాజ్ ఎ కన్జ్యూమర్ నేను ఇంట్లో అలా కూడా అలా లేదండి, కాకపోతే మేము మాకు కావాల్సింది అది, కొంచెం మాకు అది హెల్ప్ చేస్తే మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తామని మా ప్రాబ్లం అదే. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఇప్పుడు దేనికి వచ్చారమ్మా? ఇప్పుడు మీకు దేనికి ఏం కావాలి? మామూలు అంటే మేము ఇప్పుడు ఆ ఇంజెక్ట్ టైప్ అది ప్రోటోటైప్ చేయడానికి కూడా మాకు హెల్ప్ కావాలండి, లోన్ అలా కావాలి. మీకంటే మీ ఐడియా ఇక్కడ ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. దానికి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు మీరు. ఇప్పుడు దానికి అంటే మాకు ఒక 10 lakhs అలా ఎవరైనా లోన్ లాగా ప్రొవైడ్ చేయగలిగితే మేము దాన్ని ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి సక్సెస్ చేసి మేము దాన్ని ఇండస్ట్రీ లెవెల్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఈ ఐడియాని అంతా డాక్యుమెంట్ చేశారా? డాక్యుమెంటేషన్ ఉందండి, ఉంది. వెళ్ళండి మీరు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అంటే మాకు అదే ఎలా వెళ్ళాలి అనేది, అందుకే ఓకే శ్రీవాణి గారు పని చేద్దామనండి. ఇక్కడ యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. So when you go to those banks and you have this idea, and you have to prove this idea actually to them. ముద్రా లోన్స్ ఉన్నాయండి, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ ఓన్లీ మీ దగ్గర ప్రోటోటైప్ ప్లాన్ రెడీగా ఉంటే అందరూ అంతే అక్కడే ఆపేస్తున్నారు. అసలు మా ఇన్నోవేషన్ కి ఏంటంటే, అంటే ఇన్నోవేషన్ కి అది కూడా లేని వాళ్ళం ఉన్నాము, అంటే ఆ పార్టీ సహాయం కూడా పొందలేని వాళ్ళం ఉన్నాం అనమాట. వాళ్ళ కోసం కూడా మీరు కొంచెం ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే ఇంకా కొంచెం మంచి పాయింట్ అమ్మా. వాట్ యూ కెన్ డూ అమ్మా, యాక్చువల్లీ దేనికైనా సరే ఏదన్నా ప్రూవ్ చేయించాలంటే ప్రోటోటైప్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏది చేసి చూపించాలి. ఇంట్లో మీరు చిన్న గ్రైండర్ అన్న డబ్బా తీసుకుని దాంట్లో పెట్టేసి ఇది ఇలా క్లీన్ అవుతుంది ఆటోమేటికలీ, ఇలా పైన పెడతాం, ఇది చేయాలనుకుంటున్నాను, ఇదే కొంచెం చిన్న ట్యాంక్లో ప్లాస్టిక్ ట్యాంక్ తీసుకొని కొంచెం ఎక్స్పెరిమెంట్ బేసిస్ చిన్న స్కేల్లో చేయండి. చిన్న స్కేల్ దానికి 10 లక్షలు ఏం అవసరం లేదు. దానికి మీకు 10,000 20,000 ఉన్నా కూడా ఒక మంచి ట్యాంక్ లో మీరు చేసుకొని చూవచ్చు అనమాట. ఇప్పుడు స్కూల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, మా స్కూల్లో మనకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంత చక్కగా అట్లా మీరు ఒకటి చేసి డాక్యుమెంట్ చేయండి. మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని ఇన్నోవేషన్ ఫండ్ దేనికన్నా కనెక్ట్ చేస్తాం. మీకు 5 lakhs 10 lakhs ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా మీరు దాన్ని ప్రోటోటైప్ చేసి తర్వాత మార్కెటింగ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. అది ఇట్ సెల్ఫ్ మీరు తీసుకురాగలిగితేనే సక్సెస్ ఉంటుంది. ఇంకొక సజెషన్ ఈజ్, ఇప్పుడు మీ సింటెక్స్ ఉంది, సింటెక్స్ కి కాంపిటీషన్ గా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 5, 6 అలా ఉంటారు. మేబీ యూ షుడ్ టాక్ టు ఫస్ట్ 3 వదిలేసి కింద వాళ్ళకు కూడా ఇన్నోవేషన్, దే హ్యావ్ టు లాంచ్ సంథింగ్ న్యూ. వాళ్ళతో మాట్లాడి మీరు లేకపోతే ట్యాపింగ్ ఇంటూ ద నెట్వర్క్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉంది, హౌ టు మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇన్నోవేషన్ కావాలి, వాళ్ళకు ఉన్న డెప్త్ లేదు. సో దెన్ మేబీ ఏ కొలాబరేషన్ మీరు చేసి వాళ్ళకి ఇచ్చి, దెన్ యూ ఓన్లీ టేక్ రాయల్టీ ఆన్ ద డిజైన్ అండ్ ఇది
So while it serves both purpose, Okay. then you don't have to worry about in manufacturing ela cheyali, marketing ela cheyali, distribution. అది నెక్స్ట్ లెవెల్. మీ ఐడియాకి ఒక ఇండస్ట్రీ లెవెల్లోకి ప్రోటోటైప్ బిల్డ్ చేయడం వరకు విల్ హెల్ప్ యూ. ఓకే ఓకే Good job, ma'am. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ అండి. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇప్పుడు చిట్ ఫండ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చారు. నరసింహారావు ఫర్ mychitti.com. వెల్కమ్ టు ద షో. నా బేసికల్ ఐడియా mychitti.com. mychitti.com అన్నాను కదా అని రోబోల సినిమాలో కంప్యూటర్స్కి రోబోలకి ఉన్నటువంటి చిట్టి పేరు కాదండి, ఇది చీటీ పాటల మీద. యాక్చువల్గా ఈ చిట్టి పాటలు అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరగాల్సి ఉన్నాయి. కానీ ప్రజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద జరుగుతున్న వాటికంటే అనాథరైజ్డ్గా జరుగుతున్నవే ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే కొంతమంది ఎత్తేసి వెళ్ళిపోతున్నారు చిట్టీస్ కొంతకాలం అవగానే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక చిట్టి మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటే, నాకున్నటువంటి కస్టమర్స్ అందరితోటి నేను ఎలా డీల్ చేస్తున్నానంటే, ఈ చిట్టి ఈ నెల పలానా పర్సన్కి ఇస్తున్నానని నేను చెప్తున్నాను, కానీ ఆ పర్సన్కి నేను ఇవ్వట్లేదు, ఇచ్చానని వీళ్ళు అనుకుంటున్నారు. అలానే నెక్స్ట్ మంత్ ఇంకో వాళ్ళకి అలా మెయింటైన్ చేస్తున్నా. కొంతకాలం అవగానే ఈ డబ్బులంతా నా దగ్గర స్టాక్ అయిపోగానే నేను ఎత్తేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి సర్కిల్లోనే నేను కొత్త చిట్టి వేస్తున్నాను, కానీ నేను వాళ్ళకి తెలియజేసినట్లయితే నా చిట్టిలో వాళ్ళు పార్ట్నర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అని ఆలోచించి చేసినటువంటి ఆలోచన ఇది mychitti.com అనేది. సో ఇక్కడ నేను చేయబోయేటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ చిట్టి వేస్తున్న వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లో ఎవరెవరు చిట్టీలు ఉన్నారు వీళ్ళందరినీ ఒక యాప్ ద్వారా కనెక్ట్ చేయబోతున్నారు. ఈ యాప్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి నెల ఎవరెవరు ఆ చిట్టి కడుతున్నారు, కట్టింది అనేది మిగతా పార్టీస్ కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అట్ ద సేమ్ టైం చిట్టి మేనేజ్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ నెలలో ఎవరికి అమౌంట్ ఇచ్చాను అని చెప్పడమే కాకుండా అది ఆ యాప్ ద్వారా తెలిసిపోతుంది. సో ఇక్కడ అందరికీ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి అటువంటి సమస్య రాదు అనేది నా ఆలోచన. మామూలు పెద్ద పెద్ద కంపెనీస్ కి అయితే ఆన్లైన్ అందరూ కడుతున్నారు, వైట్ లో కడుతున్నారు. అది clear. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళకి ఇవన్నీ వాడుతుని రాదు కదా. అండ్ తర్వాత యూజువల్లీ నేను చూసింది గ్రాస్ రూట్ లెవెల్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు ఏదో 1000 రూపాయలు మిగులుతుందండి, వాళ్ళ అమ్మగారు జీతం ఇస్తారు 2000 3000, ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళి చిట్టి వేస్తారు, విమెన్ కానీ మెన్ కానీ. వాళ్ళ పాపం టెక్నాలజీ వాడటము రాదు, మళ్ళీ ఆన్లైన్ అది బ్యాంకులో వేసి బ్యాంక్ ద్వారా 1000 రూపాయలు కడతాం అన్నది కూడా తెలీదు. ఎస్ మ్యామ్. మరి దానికి ఎట్లా మీరు చెప్తామా? మీరు అన్నట్టుగా చిన్న ప్లాట్ఫామ్ గురించి కాకుండా మధ్యలో ఇంకో ప్లాట్ఫామ్ ఉంది మ్యామ్. ప్రతి ఆర్గనైజేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, కంపెనీస్లో కావచ్చు, అందరి మధ్య ఈ చిట్టీలు జరుగుతున్నాయి, ఎడ దగ్గర కూడా. సో వీళ్ళ మధ్య కూడా జరుగుతున్నటువంటి ఈ గ్యాప్ని మెయింటైన్ చేస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను. సో ఈ చీటీ పాటల పద్ధతి ఏంటంటే, రెండోది ఇంకోటి, ఈ గ్రూప్ మెంబర్స్ ఎక్కడెక్కడో ఉంటారు, ఎవ్రీ మంత్ ఒకసారి ఈ చీటీ పాట పాడాల్సి వస్తుంది. ఈ చీటీ పాట పాడాలి అంటే అందరూ అక్కడ గ్యాదర్ అవ్వలేకపోతున్నారు. సో అటువంటిప్పుడు కూడా ఏమవుతుందంటే, నేనే వాళ్ళ పేరు మీద చిట్టీలు నేనే పాడేయడం కూడా జరుగుతూ ఉంటుంది. నేనే అంటే ఇట్స్ మీన్ ఆర్గనైజర్. సో అలా కాకుండా ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సరే ఆ చీటీ పాటలో పాల్గొంటూ తనకు అవసరమైనప్పుడు తను తీసుకోవడానికి కూడా స్కోప్ పెరుగుతుంది. బాగుంది, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం దీన్ని చిన్నగా ఇన్సూరెన్స్కి సెక్టర్కి కనెక్ట్ చేయగలిగినట్లయితే, ఎప్పుడైనా ఆర్గనైజర్ అనుకోకుండా కనుక జంప్ చేసినట్లయితే ముందు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటూనే తర్వాత కలెక్ట్ అయినప్పుడు ఇన్సూరెన్స్కి ఈ అమౌంట్ గ్యాదర్ అయ్యేలాగా చాలా బాగుంది, అద్భుతంగా సెట్ చేయొచ్చు. దీన్ని ఆథరైజేషన్ కూడా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. దీనికి ఏమైనా రెగ్యులేటరీ ఉంది సార్. యాక్చువల్గా చిట్టీస్ నడవాలంటే రెగ్యులేటరీ బోర్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. బట్ ఇందా నేను చెప్పినట్టు 80% రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకుండానే జరుగుతున్నాయి యాక్చువల్గా, అంటే 95%. సో అది ఇప్పుడు మీరు యాప్ తయారు చేయాలంటే మీరేమైనా అడిహేర్ చేయాలా ఈ రెగ్యులేటరీ? అవసరం లేదు సార్, ముందు యాప్ డెవలప్ చేయడం వరకు అడిహేర్ అవసరం లేదు సార్. అంటే మీరు వాళ్ళని ప్లాట్ఫామ్ మీకు తీసుకురావాలి అంటే ఏమైనా ఉందా? చేసిన తర్వాత ఏమైనా చేయాలా? అవసరం లేదండి. ముందు యాప్ చేసిన తర్వాత వీళ్ళందరినీ దీంట్లో తీసుకొస్తూ గవర్నమెంట్ తోటి మాట్లాడేసి వీళ్ళందరినీ దీంట్లో తీసుకురావడం ద్వారా టోటల్గా ఈ రెగ్యులేషన్స్లో కలపచ్చు వాళ్ళని. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఇది టోటల్ ఐడియా మొత్తం రెడీగా ఉందండి. 85% పేపర్ మీద కూడా రెడీగా ఉందండి. 85% పేపర్ మీద రెడీగా ఉంది. దీనికి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ చేయడానికి నాకు టెక్నాలజీ పర్సన్ కావాలి మేజర్ గా. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఏం కావాలంటే ఇప్పుడు మేజర్ గా టెక్నాలజీ పర్సన్,
అంటే యాప్ చేయడానికి దేనికి కావాలి? యాప్ చేయడానికి సార్, యాప్ అండ్ వెబ్ అప్లికేషన్ వెబ్సైట్ మొత్తం చేయడానికి. అప్లికేషన్ డెవలప్ Okay. చేయడానికి. నేను ఇన్వెస్ట్ చేస్తాను. దీనికి అట్మోస్ట్ 10 lakhs సరిపోతుంది యాప్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కి. No, this is very interesting and in fact చాలా, చూసాను ఎందుకంటే కానీ నాకు నాకు గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతమంది మోసపోయారు నేను చూస్తున్నానండి. We చాలా read బాధ newspapers. అనిపిస్తుంది అసలు. Every day we see newspapers చిట్టేసుకుని పారిపోయారు వెళ్ళిపోయారు అని చెప్పి. చాలా బాధ ఇది రీసెంట్ గా 1 year బ్యాక్ చూసాను మ్యామ్. ఇది సినిమా ఇండస్ట్రీలో జరిగింది మేజర్ గా. ఒక ఆమె అందరి దగ్గర నుంచి ఎంప్లాయీ వర్కర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేసి ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. దీనికి సొల్యూషన్ ఏమి చేయలేమా అని ఒక ఆలోచన మొదలైంది. మీకు అప్పుడు వచ్చిందా? అప్పటి నుంచే ఉంది. బాగుంది, చాలా అయితే ఈ మధ్యకాలం ఏంటంటే ఫ్రెండ్స్ కూడా నా దగ్గర చిట్టి వేయచ్చు కదా, నా దగ్గర చిట్టి వేయచ్చు కదా అనడము. నేను ఒక ఫ్రెండ్ దగ్గర వేసిన తర్వాత ఎంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకో వాళ్ళు ప్రపోజ్ చేయడము, అది ఇక్కడ మిస్ అయ్యానని నేను ఫీల్ అవ్వడము. అలా కాకుండా కమ్యూనికేషన్లో ఉన్నట్టు అందరికీ ఎవరెవరైనా సరే ఏ ప్లాన్ చేస్తున్నారనేది తెలిస్తే బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. గుడ్ అండి, చాలా బాగుంది. అబ్సల్యూట్లీ. సో ఇలాంటివి ఉన్నాయండి నరసింహ గారు? ఇంతవరకు నో కాంపిటీషన్ మార్కెట్ మరీ అలా చెప్పకండి. నో డౌట్ Competition లేకుండా ఎట్లా ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు ఎవరు చేయలేదు. సో నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాను. సో దాంట్లో వీఆర్ అబౌట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ కంపెనీ విచ్ ఈస్ డూయింగ్ ఇన్ దిస్. ఆల్రెడీ రన్నింగ్. అండ్ ద థింగ్ ఈస్ దట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు ఇవాల్యుయేట్. నేను ఇంకా ఇవాల్యుయేట్ చేయలేదు, బట్ ఐ థింక్ మేబీ దేర్ ఇస్ ఎ స్కోప్ ఇన్ దిస్. But my biggest thing is, since you are dealing with money and you have to disburse and ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఏమున్నాయో అది తెలుసుకోవాలి. వాటి గురించి ఐడియా ఉంది. మీరు ఎవరితో వెళ్ళి మాట్లాడారా ఇట్లా? ఆల్రెడీ నా ఫ్రెండ్ సర్కిల్లోను మా ఇళ్ళ దగ్గర వాళ్ళతో ఒప్పుకున్నారా? మంచి ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫాలో యాక్సెప్ట్ చేశారు. ఎంతమంది మాట్లాడారు మీరు? దాదాపు నేను ఒక 15 members వరకు మాట్లాడానండి. 12 members చాలా ఇంట్రెస్ట్ చూపించారు దీనికి. 12 members లో 6 members ఆర్గనైజర్సే. ఇద్దరు ఎందుకు చూపించలేదు? ఆ ముగ్గురు ఆలోచించింది ఒకటేనండి, ఏమో మళ్ళీ అంటే వాళ్ళ మనసులో ఏదైనా ఉండొచ్చు, మేము ఎత్తేసిపోవాలంటే ఇందులో అవకాశం లేకపోవచ్చు అని ఆలోచన కావచ్చు. ఎందుకంటే 12 members ఇందులో చాలా హ్యాపీగా ఫీల్ అయిన 2 పాయింట్లు ఏంటంటే, ఈ 6 members ఆర్గనైజర్స్ కావచ్చు, చిట్టీస్ వేసేవాళ్ళు కావచ్చు. చిట్టీస్ వేసే వాళ్ళకేమో ఇది క్లారిటీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ మనీ ఎవరికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, మేము పాట పాడుకోవాలనుకుంటే ఈ నెల నా నీడ్ ఉంది, నేను పాడలేకపోతున్నాను, నేను అవకాశం మిస్ అయిపోతున్నాను అని ఫీల్ అవకాశం లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆర్గనైజర్స్ కూడా ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, మా ఇంటి పక్కన ఉన్న పర్సన్కి నేను నా ప్లాన్ చెప్పుకోలేకపోయాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది, బట్ అతనికి నేను నా ప్లాన్ చెప్పుకోలేకపోయా. నేను ఒక 20 మందిని గ్యాదర్ చేయాలనుకుంటే 19 మంది అయ్యారు. ఇతను చెప్తే అయిపోద్ది కదా అని అతనికి వెళ్ళేసరికి, అయ్యో నిన్ననే నేను చిట్టి కట్టేశాను, నేను లేదంటే నేను ఈ ప్లాన్లోకి వచ్చేవాడిని కదా. సో నాకు ఈ యాప్ ఉన్నట్లయితే నా కాంటాక్ట్స్ అందరికీ నేను ఈ ప్లాన్ సెండ్ చేసేస్తే నాకు వచ్చేవాళ్ళు తొందరగా వచ్చేస్తారు. నేను 2-3 నెలలు ప్లాన్ పోస్ట్పోన్ చేయక్కర్లేదు ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే. మీరంతా ఈ పేపర్లు రాసుకున్నారా? ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఎలా ప్లానింగ్ అంతా పేపర్ మీద రెడీ. ఓకే, ఇప్పుడు కావాల్సి మీరు టెక్నాలజీ పరంగా మీకు హెల్ప్ కావాలి ఒకటి, అంటే కొంత మెంటర్షిప్. రైట్, గుడ్ జాబ్ అండి, ఎక్సలెంట్. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెన్స్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Welcome back to Venture Startups Presents Startup Junction. But the next participant, Surya from CheckOn. Welcome to the show, Surya. CheckOn in a single sentence is, we are పర్సన్ నేను అని చెప్తున్నానంటే అవతల ఉన్న వ్యక్తి నువ్వే అని ఎలా నమ్మాలి? నేను ఎందుకు అనుమానించాలి మిమ్మల్ని? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అక్కడికి వస్తాను. ఓకే రైట్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2015 జనవరి ఫిబ్రవరి టైంలో ముత్తూట్ మినీని బీరంగూడ శాఖ పాపం 5 kgs గోల్డ్ లాస్ అయితే ఐ లాస్ 3 lakhs worth of gold there. సో అప్పుడు ఇట్ టుక్స్ ఫర్ అస్ 9 months టు సాల్వ్ దాట్ ప్రాబ్లమ్. పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, వాళ్ళు రిజిస్టర్ బుక్ పెట్టలేదు, అసలు మేము వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయాం, మీ చేతులు ఎత్తేసామంటారు. ముత్తూట్ అంటాడు, కేసు నడుస్తుంది, మేము సెటిల్ చేయడానికి టైం కావాలన్నారు. ఇట్ టుక్స్ అరౌండ్ 9 months ఫస్ట్ టు సెటిల్. 9 months తర్వాత సో అసలు పీపుల్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, అసలు ఈ రోజుల్లో ఐడెంటిఫై ఎలా చేస్తున్నారు అంటున్నాను. నేను మీ TV5 ఆఫీస్కి వచ్చాను లేదా ఎక్కడికో వస్తాను, బుక్ పెట్టారు, నేను నాకు నచ్చి షారుఖ్ ఖాన్ పేరు రాసేసి మీ ఫోన్ నెంబర్ రాసి నోటుకు వచ్చిన నెంబర్స్ లోపలికి వస్తాను. నేను మంచివాడిని అయితే రైట్ వేస్తాను, తప్పు డీటెయిల్స్ తప్పు చేయాలనుకున్నాడు ఇస్తాడు. మీరు తప్పు చేసేసిన తర్వాత అక్కడికి వచ్చి ఎవరు రాశారా అని వెరిఫై చేస్తారు. తప్పు డీటెయిల్స్ మీరు నన్ను పట్టుకోగలరా? లేదు. కెమెరాల్లో ఫేజులు పట్టుకుందాం అనుకుంటారు. సో ఇట్స్ మోర్ లైక్ ఏ కరెక్టివ్ మెషర్ రాదర్ దాన్ ప్రివెంటివ్ మెషర్. సో కొన్ని అడ్వాన్స్డ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఇలాంటి వాళ్ళు విజిటర్ మేనేజ్మెంట్కి సాఫ్ట్వేర్ రెడీ చేసుకున్నారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అథెంటికేటింగ్ ఇట్. సో మేము ఏం చేసామంటే వీ క్రియేటెడ్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ CheckOn. నేను సూర్యాని లోపలికి వస్తున్నప్పుడు సూర్యాని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సూర్య అతను చూపించిన ఐడి కార్డు వ్యాలిడా కాదా, పాన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, అది కాకుండా ఈ పర్సన్ని వేరే సెక్యూరిటీ ఏజెన్సీ ఎక్కడన్నా ఆథరైజ్ చేసిందా.
సో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ అథెంటికేషన్ స్పేస్ అనమాట. సో మా కోర్ అథెంటికేషన్ ప్లాట్ఫామ్ని వీ కెన్ ట్రై టు యూజ్ ఇట్ ఫర్ విజిటర్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ మ్యాట్రిమోనియల్ సైట్స్ వేర్ ఐ సే దట్ ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయంటాడు. ఆ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ వాడు ఏం చేస్తాడు, ఐఎమ్ క్రియేటింగ్ ఏ పబ్లిక్ యాక్సెస్, నాకు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకో, కొత్త ఫోన్ నెంబర్ పెట్టుకో, నేను కొత్త ప్రొఫైల్ ఐడి పెట్టుకుంటా, ఏం చేస్తారు? సో ఈజ్ దేర్ ఎనీ వే వీ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్? సో వీ క్రియేటెడ్ దట్ ప్లాట్ఫామ్ కాల్డ్ చెక్ ఆన్ అనమాట. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 3 months back. So we already completed our proof of concept. We have a couple of paying clients. One of our biggest client is T-Hub in Hyderabad. So now we are in kind of an expanding. So we are trying to explore an option where we can authenticate age for bars and restaurants. Recently ఒక రమ్య అమ్మాయి కేసు చనిపోయినప్పుడు అందరూ వెళ్ళి అండర్ ఏజ్ డ్రింకింగ్ అన్నారు. బార్ వాడి దగ్గరికి వెళ్తే నేను వెరిఫై చేశాను, నా సీసీటీవీ కెమెరా పనిచేయాలి, తప్పు జరిగిపోయిన తర్వాత 8 ఏళ్ళ పాపను మీరు నేను తీసుకురాలేం కదా. ఆ బార్ లైసెన్స్ పోయింది, దానికి తోడు 25 members ఉద్యోగాలు కూడా పోయింది. సో ఎవరో చేసిన చిన్న తప్పుకి సో దేర్ ఈస్ ఎ కాన్సిక్వెన్సెస్ హ్యాపెన్ బికాజ్ హౌ డస్ ఇట్ వర్క్? సపోజ్ బార్ లో మీరు ఇది ఇన్స్టాల్ చేశారు, there is a child that goes 17-year-old child that goes and says he has to give a documentation, boss I am legal to drink అంటాడు. సో అది నేను ఫోటోషాప్ లో కూడా మార్చుకుని డూప్లికేట్ చేయాలి. మరి అర్థమైంది నాకు. స్కూల్ ఐడి చూపిస్తారు, దాని మీద అది కాలేజ్ ఐడి చూపిస్తారు, దాని మీద వాళ్ళు 18 and above డ్రింకింగ్ ఇప్పుడు ఎంత 21 and above 22 years అని చూపిస్తారు కాలేజ్ ఐడి. ఎట్లా వెరిఫై చేస్తారు మీరు కాలేజ్ ఐడి? యాక్చువల్లీ అకార్డింగ్ టు ఎక్సైజ్ లా కానీ మన వెరిఫికేషన్ ఇట్స్ ఆల్వేస్ గవర్నమెంట్ ఐడి కార్డ్స్, ఇట్స్ నాట్ దట్. సో ఎనీ గవర్నమెంట్ ఆధార్ పాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా మంది ఎనీథింగ్. ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే ఈ రోజు ఒక పాప పుడితే ఆ పాపకు కూడా మీరు పాన్ కార్డ్ అప్లై చేయొచ్చు. మెనీ పీపుల్ డోంట్ నో ఇట్. సో వీఆర్ ట్రైంగ్ టు associate with government agencies to do that instant verification then and there. సరే, ఇప్పుడు నేను అక్కడ బార్కి వెళ్ళి ఆ బాబు పాన్ కార్డ్ ఇచ్చాడు, ఆర్ హౌ డస్ ది సిస్టమ్ వర్క్? ఆధార్ కార్డ్, హౌ డస్ ది సిస్టమ్ వర్క్? మా యాప్ లో జస్ట్ మీరు ఆ ఫోటో తీయండి, ఆధార్ కార్డ్ నెంబర్ మేము తీసుకుని ఇఫ్ ఇట్ ఇస్ ఆధార్ 2 వెరిఫికేషన్స్ ఇవ్వాలి, ఫింగర్ ప్రింట్ ఆర్ ఫోన్ నెంబర్, ఆ వెరిఫికేషన్ చేస్తాం. పాన్ కార్డ్కి ఏం అవసరం లేదు, జస్ట్ మీరు పాన్ కార్డ్ నెంబర్ చెప్పగానే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఇది వ్యాలిడ్ పానా డూప్లికేట్ పానా అని చెప్తాం. Your system is linking with income tax. So you have talked to those agencies and got the links established. Yeah, we are majority links are already established. Majority అంటే ఏమైనా ఇంకేం? పాన్ ఉంది, ఆధార్ ఆల్రెడీ యాక్సెస్ వచ్చింది, we are working on driving licenses. So we are trying to bring all that into one platform where as a consumer I no need to do anywhere. Samsung tablet వచ్చింది, yes sir, with iris enabled tablet, okay, which actually takes that Aadhaar card number, gets a eye recognition, within 2-3 seconds they're able to recognize actually. In fact all these bars and pubs like excise department, they are actually supplying right now. So how different are you from them actually? See, the question is they are asking, right? So there is a platform or a software which is there. So we are that tab is absolutely with Aadhaar enabled tab. For verification they're giving it. So how different are you, the check on? So technically we are not different from them, but we are trying to say if there is no hardware involved in the place. Okay. No hardware involved అంటే ఇప్పుడు మీరు సామ్సంగ్ అనే ట్యాబ్ లో వాడు సామ్సంగ్ మీరు ట్యాబ్ చూస్తున్నారు, ఆ వెనకాల ఒక సాఫ్ట్వేర్ ఏపీఐ ఉండాలి కదా, అది వీళ్ళు చేస్తారు. సామ్సంగ్ అనేది ఆ ట్యాబ్ ఉంటేనే పనిచేస్తుంది. Okay. So I think one differentiating he said, that's exactly what I was trying to ask. At the start he said is that ఇప్పుడు ఒకళ్ళు చెక్ TV5 ఇస్ ఏ చెక్ ఆన్ కస్టమర్ అనుకోండి. ఓకే. సో మీరు మనందరం ఇక్కడికి వచ్చాము, వీఆర్ ఆల్ అథెంటికేటెడ్ హియర్, దెన్ వీ గో టు T-Hub ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో T-Hubలో మళ్ళీ చెక్ అక్కడ కూడా చెక్ ఆన్ నడుస్తుంది. సో ద మూమెంట్ వీ సే ఆధార్ ఇట్ ఆటోమేటిక్లీ సే ఓకే సమ్వేర్ ఇట్స్ ఆల్రెడీ అథెంటికేటెడ్ అండ్ స్టఫ్. అది సామ్సంగ్లో అనుకోండి ఇట్స్ 1-on-1 ఈచ్ టైం. సో అక్కడ హిస్టరీ ఆఫ్ హూ ఆల్ అథెంటికేటెడ్ రాదు, ఆల్రెడీ అథెంటికేటెడ్ కాదా కూడా చెప్పదు అది. అక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ problem. So let me give an example, like for example somebody walks inside here, what he should do, step 1, step 2, simple, step 3. what you do today, what you are doing, writing in a registration book, that's what you have to do, nothing more. Okay. And for example ఇప్పుడు బుక్ లో రాసినప్పుడు సార్ మీ పేరు అంటే మీరు ఆ పాన్ కార్డ్ తీసుకున్నారు, నెంబర్ రాసి పెట్టుకున్నారు లేదా చూసుకున్నారు, పంపించేశారు, అదే చేస్తారు మా అప్లికేషన్ లో. On that moment we'll tell that this guy is a genuine guy, yes or no. If that ID is faked, you will get an alert. మీరు అప్పుడు ఓకే ఎందుకు ఫేక్ ఇచ్చాడని మీరు అతను ఆపచ్చు. So that scan is done through a barcode scan or something? No, it's a OCR or a bar, it could be done. Camera. Best part ఇంకోటి ఏంటంటే we are also trying to work with police. Is this guy is under any police watch list, yes or no? If it is an anti-social element, you will know it then and there itself. Okay. సో అది పోలీస్ ఇంటిగ్రేషన్ చేశారు. How much time అండి it takes? 1 or 2 seconds అండి అంతే. So where is it right now? It is in T-Hub లో పెట్టారు ఎక్కడ? T-Hub is our client, so we are testing our police integrations now. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? హౌ మెనీ కస్టమర్స్ యు హావ్? We have 3 paying customers in corporate segment అండి. In event space we partnered with 3 events.
Today also we are doing one event actually. So 3 events we are trying to get into use cases where authentication is involved. In that, all bars can use. Yes. All corporates can use. Yes. In fact, I would say even every house that use some or other maid or service also can use. that's one platform we Surya- can come to use there. So very good. So what do you need? So technically we are trying to raise fund around 50 lakh rupees and 80% we are trying to use it to build Salesforce and automate the stuff. Other 20% is the nitty-gritties of the technology fixes. Already product is there which 50 lakhs is fixed. not enough for you. So to how many market people are there? No, Surya? because it's a SaaS pre-sales model. Okay. It's a SaaS model. If I'm selling for example, a corporate uses for 18,000 rupees for 2 users per year. So that 18,000 is coming in advance for me. So what I'm trying to look at, this 50 lakhs is hardly burn rate for me for around 6 to 8 months, maybe 10 months. Because all the money is coming in advance. End of the year, we will having 100 paying clients in each segment. We are trying to target only corporates, schools, maybe business parks in the first What is year. your revenue model? Until like, you know, suppose if there's a bar, Yes. there's 1,000 footfalls. Is it per ID verified or just Technically, for bars, we are trying to use per table SaaS model per year. If per it is table SaaS model? and if the bar has only 25 tables, he will pay per cost per table per year. Or if it is 100 table, he will pay a different pricing. If it is apartments or gated communities, they will pay 360 rupees per year per flat. So if there are 20 flats or 100 flats, he will pay 100 Isn't that into a 3. complicated model? No, it's not technically, but we are trying to find another ways. We can work with facility management and security management companies. So we tie up with them, so they take where they are. So it's an added advantage for them. So if you are an independent villa, if you're taking as a customer, you will pay me per transaction basis. But if your entire complex is using it, it's a different అలాగే price model. అందరికీ అలా పెట్టొచ్చు కదా. చాలా బాగుంది. Excellent. సో చూసారు కదా ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఐడియాస్. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ కోర్స్ చూద్దాం. కంగ్రాచులేషన్ సూర్య, ఈ ఎపిసోడ్లో మీరు విన్నర్. సూర్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. ఇప్పుడు మన జడ్జెస్ని కూడా డైస్ మీదకి రమ్మని కోరుతున్నాను. సో పార్టిసిపెంట్స్, మెంటర్స్, సో ఎప్పట్లాగే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీని చూద్దాం. చిన్న స్టార్టప్ గా మొదలై దేశవ్యాప్తంగా 75,000 రూట్లలో సర్వీస్ అందిస్తూ ఆన్లైన్ బస్ టికెటింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అబీబస్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 2005లో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అప్పట్లో అందరిలాగే వీకెండ్స్ కి, పండగలకి సొంతూరు వెళ్లాలంటే బస్ టికెట్ల కోసం పడిన ఇక్కట్లకు విసిగిన సుధాకర్ రెడ్డికి వచ్చిన ఆలోచనే అబీబస్. 2008లో హైదరాబాద్ కేంద్రంగా అబీబస్ ను ప్రారంభించారాయన. అప్పటికే రెడ్ బస్ పేరుతో బెంగళూరు కేంద్రంగా ఇలాంటి వెబ్సైట్ అందుబాటులో ఉన్నా ఈ తరహా బిజినెస్ కు చాలా స్కోప్ ఉంటుందని ముందే గ్రహించి అబీబస్ స్టార్ట్ చేశారు సుధాకర్. మొదట్లో బస్ ఆపరేటర్స్ ని ఒప్పించడం, టీమ్ సెటప్ చేసుకోవడం వంటివి పెద్ద సవాళ్లుగా ఉండేవంటున్నారాయన. ట్రైన్కి irctc.co.in ఉంది. అప్పుడే ఫ్లైట్స్కి చాలామంది అగ్రిగేటర్స్ వచ్చినారు. మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, యాత్ర ఇవన్నీ ఉన్నాయి. సో బస్సుకి ఇలాంటిది ఎందుకు ఉండకూడదని దట్ వాజ్ మై ఇనీషియల్ ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ abibus.com. ఛాలెంజెస్ ఎప్పుడు త్రూ అవుట్ ద లాస్ట్ 8 years నుంచి ఎప్పుడు ఎవ్రీ ఫేజ్ ఈజ్ ఛాలెంజింగ్ అండి. 2008 మొదట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆపరేటర్లు దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది. ఇది ఆన్లైన్, ఇదంతా వర్కౌట్ అవ్వదు, ట్రాన్స్పరెంట్గా మేము మొత్తం అంతా ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది, కాబట్టి ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయలేదు. అవి క్రాస్ చేసుకుని వచ్చేటప్పటికి 2009లో టీమ్ని సెటప్ చేయడానికి మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ తర్వాత 2010లో 11లో
మనీ రేజ్ చేయడానికి ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది రెడ్ బస్ వాళ్ళు ఓకే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారని. బెంగళూరులో స్టార్ట్ చేశారు, తర్వాత ఫండింగ్ వచ్చింది వాళ్ళకి ఇవన్నీ. బట్ ఐ థింక్ ఐడియా ఈజ్ ఓన్లీ 15-20% అండి. ఇనీషియల్ ఐడియా ఈజ్ ఓన్లీ 15-20%. ఆ తర్వాత నేను అనుకోవడం ఏంటంటే షియర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది ఐడియా ఈజ్ వాట్ మై పర్సనల్ ఫీలింగ్. ఒక ఆన్లైన్ బస్ టికెటింగ్కే పరిమితం కాకుండా తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని యూపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీలకు సాఫ్ట్వేర్ అందించారు. దేశవ్యాప్తంగా తమ అబీబస్ నుంచి రోజుకి 15 లక్షల సీట్లు అందుబాటులోకి తెచ్చామని, అయితే రోజుకి 40,000 సీట్లను మాత్రమే భర్తీ చేయగలుగుతున్నామని అబీబస్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి అంటున్నారు. 2013-14లో 110 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించగా గత ఏడాది వ్యాపారం 375 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బిజినెస్ 650 కోట్ల రూపాయలకు చేరుతుందని ఆయన తెలిపారు. అబీబస్ యాప్కు ప్రస్తుతం 15 లక్షలకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. 2008లో కొంచెం ఒక బిజినెస్ మోడల్ని కొంచెం చేంజ్ చేసి అందరికీ సాఫ్ట్వేర్ ఇవ్వడం మొదలుపెట్టాం. మాకు ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ దగ్గర నుంచి అవకాశం వచ్చింది, అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ అవకాశం వచ్చింది, ఇప్పుడు కేఎస్ఆర్టీసీ అవకాశం వచ్చింది, తెలంగాణ ఆర్టీసీ మేమే చేస్తున్నాం. ఇలా ఆర్టీసీలకు కూడా మేము సాఫ్ట్వేర్ చేస్తున్నాం. సో 16-17 మేము 650 crores ఉంటాం, 17-18 1,500 కోట్లు ఉంటాం, 18-19 3,000 crores ఉంటామని మా ఎస్టిమేట్స్. దేశవ్యాప్తంగా 2,000 మంది ఆపరేటర్లు, రోజుకి 15 లక్షల సీట్లు, 75,000 రూట్లలో సేవలు, 150 మంది ఉద్యోగులు. ఇది అబీబస్ జర్నీ. కష్టే ఫలి అని గట్టిగా నమ్మి పనిచేయడమే తన సక్సెస్ మంత్ర అంటున్నారు సుధాకర్ రెడ్డి. మీ దగ్గర సొసైటీకి బెనిఫిట్ అయ్యే గేమ్ చేంజింగ్ ఐడియాస్ ఉంటే మీరు తప్పకుండా స్టార్టప్ జంక్షన్కి ఐడియాని పిచ్ చేయొచ్చు. దానికి మీరు మాకు ఈమెయిల్ చేస్తే మిమ్మల్ని మేము షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తాం. సో ఇవ్వండి ఈసారి ఎపిసోడ్లో ఐడియాస్. చాలా వరకు సొసైటీకి యూస్ఫుల్ అయ్యే ఐడియాస్ ఈసారి వచ్చాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో గుడ్ బై.